వాజీ మార్నింగ్ డిబేట్ కి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ఇటు మహిళా రక్షణ మీద ఈ రోజు మన చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేటువంటి నమ్మకం కలిగిన ఇటువంటి మన భారతదేశంలో ప్రస్తుతం మహిళల మీద ఇటు కిరాతకులు చాలా వరకు దాడులకు పాల్పడుతున్నారు. ఉదాహరణకి నిన్న మనం గాజువాకలో చూసాము, ఒక ఇంటర్ విద్యార్థిపై ఒక ప్రేమోన్మాది చేసినటువంటి దాడి, ఆమె ప్రాణాలను కూడా బలి తీసుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు రక్షణ ఏ విధంగా ఉందని ఈరోజు మన చర్చ కొనసాగుతుంది. అయితే మన చర్చలో పాల్గొనడానికి వచ్చారు POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారు. మేడం నమస్తే అండి. చూద్దాం, అంటే ఒక ఆడపిల్లని ఈరోజు రోడ్డు మీదకి పంపించాలి అంటే కనుక స్కూల్కి కాలేజీలకి కాదు, ఒక కిరాణా కొట్టు పంపించాలన్నా లేదంటే పక్కింటి ఇంటికి పంపించాలన్నా సరే ఇటు తల్లిదండ్రుల గుండెలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఏంటంటారు? ఇది మారే అవకాశం ఉందా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఎంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది? అంటే ఇది మొత్తం సిస్టంలోనే ఇట్లాగా మీరు అంటున్నారు ఆదర్శంగా ఉందనేది. ఆదర్శంగా ఉండటం అనేది ఎందులో అనేది మనం చూడాలి. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద గీత చిన్న గీత అనేది ఆలోచనే తప్ప అసలు హింస లేకుండా అనేది లేదు. హింసలో పోటీ పడుతూనే ఉన్నాం మనం. అయితే ఇంట బయట పనిలోనా బడిలోనా లేకపోతే ఏ కాలంలోనూ ఎల్లవేళలా ఏ పరిస్థితుల్లోనైనా నడి రోడ్డు మీదనైనా లేకపోతే పొలంలోనైనా ఎక్కడైనా కానీ మహిళల మీద ఈరోజు హింస అనేది నిలిచికూర్చమైపోయింది. అయితే ఈ హింసకు సంబంధించిన దాంట్లో మీరు ఏది మారే అవకాశం లేదా, చట్టాలకు సంబంధించి చేస్తే మారుతుందా, కఠినమైన చట్టాలు లేకపోతే ఇవన్నీ కూడా మార్చగలవా అని చెప్పేసానంటే కఠినమైన చట్టాలు ఒక్కటే దీన్ని మార్చలేవు. మార్చాలి అంటే ఇది ఎట్లా ఉందంటే సహజంగా జరగాల్సింది ఏదో జరుగుతుందన్నట్లుగా ఈరోజు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళ సమాజం కూడా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సెన్సిటైజ్ కావాలి అంటే ఈరోజు మహిళలపైన ఉన్న హింస ఈరోజు అది సహజమైనదే, అది ఉంటుంది. పేట్రియార్కీ పితృస్వామ్యంలో ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో 2వ తరగతి పౌరులుగా గుర్తించడం, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు, మగవాళ్ళ యొక్క ఆధిక్యతను లొంగి ఉండటమే ఆడవాళ్ళ యొక్క సంబంధించిన దాంట్లో అది ఆడతనం అని ఇలాంటివి అనేకమైన ఆధిపత్య భావజాలని అంత పుణికిపుచ్చుకున్న తర్వాత ఇట్లాంటివి ఇప్పుడు మరి గాజువాకు సంబంధించిన ఇన్సిడెంట్ అందులో భాగంగానే ఈరోజు పేట్రియార్కీ ఆలోచనలో భాగంగానే ఈరోజు జరుగుతుందో అనే ఒక అర్థం కాని పరిస్థితి అనేది ఈరోజు ఏర్పడింది. అంటే కఠినమైన చట్టాలు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు దిశ సంబంధించిన దాంట్లో స్పష్టంగా చాలా సత్వరమే విచారణ, దర్యాప్తు, విచారణ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ విచారణ అనేది దర్యాప్తు అనేది ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే దర్యాప్తు అనే దాని మీద అసలు ఇక్కడున్న సిస్టము చాలా సెన్సిటైజ్ గా ఉండి అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగిన విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడు గాజువాక వరలక్ష్మి విషయం మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాము. దీంట్లో మేము వెళ్ళాం. ఈరోజు POW NFIW సంబంధించిన మేము మహిళా సంఘాల యొక్క బృందం మేము నిన్నంతా కూడా అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు అక్కడ మేము పరిశీలించింది ఏమిటంటే మేము బంధువులని వాళ్ళ స్నేహితుల్ని వాస్తవాలు ఇవన్నీ కూడా కొంత వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని నేరస్థలం దగ్గరికి వెళ్ళాం. అయితే ఎప్పుడైనా ఒక హింస అనేది నేరం అనేది జరిగిన తర్వాత ఆ నేరస్థలాన్ని చాలా సాక్ష్యాలు పట్టిస్తుంది. ఆ నేరస్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నేరస్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ నేరస్థలంలో పిన్ టు పిన్ మొత్తం కూడా గాలించాలి. గాలించిన తర్వాత ప్రతి వస్తువు అమ్మాయికి సంబంధించింది లేదా నేరస్తులకు సంబంధించిన ప్రతి వస్తువుని వాళ్ళందరూ కూడా దాన్ని జాగ్రత్త చేయాలి. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఆ అమ్మాయి యొక్క బూట్ షూ అనమాట అక్కడ పడింది, అక్కడ కనపడుతుంది అనమాట. ఎట్లా అది గోతులో పడి ఉంది అనమాట. అమ్మాయి సిల్వర్ షూ అది ఉంది, హాఫ్ షూ ఉంది అనమాట. దాని తర్వాత ఆ అమ్మాయి ఎక్కడి నుంచి కొండవాళ్ళ నుంచి జారి కిందకు వచ్చిందన్న రక్త మరకలతో ఆ పై భాగంలో కోడిగుడ్లు, నిమ్మకాయలు, ఏదో గుడ్డలు చుట్టి నల్ల గుడ్డలు ఇవన్నీ కూడా పైన ఉన్నాయి. అయితే అక్కడి నుంచి జారి అమ్మాయి కింద దాకా వచ్చినట్లు కనిపించింది. అయితే మేమేమన్నామంటే ఆ షూస్ ఫోటో తీసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాం. ఇదేనా ఈ అమ్మాయి ఇట్లాంటి షూ వేసుకుందా అని చెప్పేసి అడిగాం. అయితే వేసుకుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు దేశం అని. అయితే మరి అట్లా వదిలేయకూడదు కదా. ఆ అమ్మాయి సంబంధించిన వస్తువుల్ని ఎంతగా మన అట్లా వదిలేయటం అనేది ఎట్లా అవుతుందంటే దాని పట్ల జాగ్రత్త లేకపోవడం, దాని పట్ల క్షుణ్ణంగా పరిశీలన చేయలేకపోవడం, పిన్ టు పిన్ గాలించకపోవడం, దాన్ని ఆధీనంలోకి తీసుకోకపోవడం, ఏముందని అనేక కోణాల నుంచి ఆలోచించకపోవడం. అక్కడ అవన్నీ చాలా ఉన్నాయి, ఆ గుడ్లు ఇవన్నీ కూడా పడేసి ఉన్నాయి. మరి దాన్ని ఎవరైనా చెరిపేస్తే లేకపోతే ఫొటోస్ తీసుకోవడం అక్కడే కాదు కదా, దాన్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి దాన్ని చేసుకున్నారా లేదా అట్లా మాకు కనిపించలేదు. మేము వెళ్ళాం అక్కడికి, మాకు ఆ విధంగా కనిపించలేదు. అంతేకాకుండా వాళ్ళందరితో కూడా ఈరోజు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏంటంటే నేరస్తుడు ఏదైతే వైఖరి చెప్పాడో ఆ వైఖరిని అంటే తనంతట తానుగా ఒక దాన్ని అయ్యిన కథ ఏదైతే ఉంటుందో, జనరల్ గా నేరస్తులు వాస్తవం చెప్తే నేరే జరగదు. నేరస్తులు చెప్పారంతా వాస్తవాలని చెప్పేసి నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నేరస్తులు ఒక కథనాన్ని కనుక వినిపిస్తే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకొని ఇదే అని చెప్పేసానంటే ఎట్లా, ఇదే అని
అనేది ఇట్లనే అయేషా మీరా విషయంలో కూడా మనం ఇలానే జరిగింది. అరే అయేషా మీరా విషయంలో మొదట లడ్డు అని అతనికి సంబంధించిన దాంట్లో వచ్చి నేను అయేషా మీరాని సంబంధించిన దాంట్లో చంపాను అని చెప్పేసి అతను ఉన్నప్పుడు వెనక అంతా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద మనుషులు ఉండి ఒక వ్యక్తిని కిరాయి వ్యక్తిని పట్టుకొచ్చి అసలు వాళ్ళంతా ఉండి ఎంతమంది వ్యక్తులు ఉండి ఈ వ్యక్తిని వాళ్ళు ఎంపిక చేసుకుని తీసుకొచ్చిన వ్యక్తి యొక్క పాదముద్రలు సరిపోయాయని, వేలు ముద్రలు సరిపోయాయని, అన్ని సరిపోయాయని చెప్పేసి ఒక తీసుకొచ్చారు. వాళ్ళు అడ్డం తిరిగిన తర్వాత అప్పుడు దాని దర్యాప్తు అధికారులు ఇతనే అన్నారు, ఈ లడ్డూనే చేశాడు, ఈ పలానా ఉద్దేశంతో చేశారు, పలానా ఉద్దేశం చేశారు చెప్పేశారు, అంత కన్ఫర్మ్ చేశారు. కానీ అక్కడ ఎవరైతే ఒప్పుకోలు చేశాడో ఒప్పుకోవాల్సిన అడ్డం తిరిగిన తర్వాత కళ మొదటికి వచ్చింది. తర్వాత సత్యంబాబు దగ్గరికి వచ్చాడు. సత్యంబాబు యొక్క అక్కడున్న అతనికి సంబంధించిన అన్ని దొరికాయని, అతనికి సంబంధించిన వీరి కణాలు దొరికాయని, ఇంకా మొత్తం ఎట్లా ఎక్కాడో మొత్తం కూడా అంతా చూపించాడని, ఈ విధంగా అంతా రీకన్స్ట్రక్ట్ చేశామని, కరెక్ట్ గా కుదిరిందని చెప్పి ఇతనే నేరస్తుడని చెప్పేసి దర్యాప్తు వ్యవస్థ, విచారణ వ్యవస్థ అన్ని సంవత్సరాలు తీసుకొని అన్ని ఆధారాలు సరిపోయినాయి అని చెప్పేసి డిఎన్ఏలతో సహా నిరూపించి శిక్ష వేసిన తర్వాత అతను నేరస్తుడు కాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత అసలు నేరస్తులకు సంబంధించిన పట్టుకోవటంలో ఈ రోజు దాని మీనమేషాలు లెక్కిస్తుంది. అది ఇంకా తవ్వి తీసే తవ్వకాల్లోనే ఉన్నది. అంటే నేరస్తులు ఏదైతే చెప్పారో అంటే వెనక పలుకుబడి ఉన్నవాళ్ళు, వెనక డబ్బు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, కుమ్మక్కైన వాళ్ళు, దురుద్దేశంతో ఉన్నవాళ్ళు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు కనుక బయటకు రాకపోతే సజావులు ఇలాంటివి ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఎంపిక చేసుకుని ఒక ముఠ ఈ వ్యక్తులు ఎంపిక చేసుకుని ఇట్లా కథ అల్లాడు అనుకోండి, ఆ కథనే నమ్మేసి రీకన్స్ట్రక్షన్ చేసి ఇలానే జరిగిందని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి అంటే మేము ఎప్పుడు చెప్పలేదు, మమ్మల్ని శంకిస్తారంటే మనం శంకిస్తాం. ఎందుకు శంకిస్తాం? అయేషా మీరాలో చూసాం కాబట్టి శంకిస్తాం. ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మీకు శంకిస్తా. ఊహల్లో నుంచి రావు కదా, ఊహల్లో నుంచి మా ఆలోచన రావట్లేదు. ఎందుకంటే వాస్తవాల్లో నుంచి గత అనుభవాల్లో నుంచి వాళ్ళని చూసాం కాబట్టి. అయేషా మీరా కేసు అనేది పెద్ద ఉదాహరణ. ఆడపిల్లల మీద అంత హింస అమానుషం జరిగితే హాస్టల్లో భద్రత ఉన్న ప్రాంతంలోనే అంతమంది ఆడపిల్లల మధ్య రూమ్ లో ప్రవేశించి ఆమెని అత్యాచారం హత్య జరిగిన తర్వాత ఇంత దోషులు పట్టుకోలేకపోయేవాటంటే మన వ్యవస్థ యొక్క వైఫల్యం ఎంత ఉందనే విషయం, మన దర్యాప్తు వ్యవస్థ, మన విచారణ వ్యవస్థ యొక్క వైఫల్యం ఎంత ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ రోజు వాళ్ళు చెప్పారు, మేము చెప్పింది నమ్మట్లేదు, మహిళా సంఘాలు ఏవో అంటున్నాయి, మహిళా సంఘాలు సత్యంబాబు నిర్దోషేనని అంటున్నాయి, అసలు వాళ్ళు వెనుకున్నారంటున్నారు, అసలు వీళ్ళకి తెలియదు అని చెప్పేసి అందరూ మమ్మల్ని నిరక్షర కుక్షుల్లాగానే మాట్లాడారు. చివరికి వచ్చిన తర్వాత అదే జరిగింది. ఇప్పుడు మనం అంటుంది సంచలనం సృష్టించిన గాజువాక వరలక్ష్మి యొక్క హత్య కేసులో అంటే ఈ రోజు ఒక పరంపరగా సాగుతూ ఉంది. ఈ పరంపరగా సాగేది గతం కంటే ఇప్పుడు సెమిస్టేజ్ అయ్యింది. సొసైటీ కానీ అందరూ కానీ ఏమైనా ఈరోజు సత్వరమే విచారణ జరిపించాలి అని ఇప్పుడు కూడా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ 20 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తామంటున్నారు. మరి 20 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఎంత క్షుణ్ణంగా దాని మీద వాళ్ళు చేయాలి. ఇప్పుడు దాని పారదర్శకత కూడా ఉండాలి. ఇప్పుడు మీరు చేసేటప్పుడు మహిళా సంఘాలు ఈరోజు అనేకం కొట్లాడతాయి. ఎందుకంటే ఈరోజు సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాయి. మహిళా సంఘాలు ఈ వ్యవస్థలో మహిళలకు రక్షణ ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాయి. మహిళా సంఘాలు ఈ మహిళల యొక్క రక్షణ కోసం చేసే యాక్టివిటీకి అవతలవైపు లేరు. కాబట్టి పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు వెళ్ళిపోయి వాసిరెడ్డి పద్మగాని కలిసాం, మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని కలిసాం. మా యొక్క అభిప్రాయాలు, మా సందేహాలు, ఇక్కడ కొంత లోపం జరుగుతున్న విషయం ఆమె దృష్టికి కూడా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత మేడం గారు తప్పనిసరిగా మేము కమిషనర్ గారితో మాట్లాడతామని అన్నారు. మరి కమిషనర్ గారు ఎలా స్పందిస్తారో మరి మేము కూడా దాన్ని పరిశీలిస్తున్నాం. తప్పకుండా మేము కూడా కలిసి ఆ విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఏసీపీ ప్రేమ్ కాజోల్ గారిని ఇన్వెస్టిగేషన్ ఆయోగా పెట్టారనే విషయం తెలిసింది. అయితే ఆవిడ సంబంధించిన మరి ఇవన్నీ కూడా మరి వాళ్ళ దృష్టిలో ఉండుంటాయి అనుకుంటున్నాం. కానీ దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దాంట్లో మేము దీని ఒక విధానంగా ఇక్కడ నుంచి మేము మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే మేము కూడా ఛార్జ్ షీట్ సంబంధించిన దాంట్లో మేము కూడా దానికి సంబంధించిన కోర్టు ద్వారానే లీగల్ గానే చట్టబద్ధంగానే మేము కూడా తీసుకొని ఈ ఛార్జ్ షీట్ లో ఉన్న వాస్తవాల్ని వాళ్ళు ఎట్లా నిర్ధారించుకున్నారని అనేది. ఎందుకంటే ఛార్జ్ షీట్ లో వాస్తవాలకు అనుగుణంగానే ఛార్జ్ షీట్ వేయాలి. కానీ ఈ రోజు ప్రభావితం అవుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయ వ్యవస్థ దిక్కులేదు మనకి ఇక్కడ. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఇప్పుడు మనం చూసాం హద్రాస్ లో జిల్లా మ్యాజిస్ట్రేటే నువ్వు కనుక కేసు వెనక్కి తీసుకోకపోతే మంచిగా ఉండదని చెప్పేసి బాధితురాల యొక్క కుటుంబాన్ని బెదిరించిన స్థితి మనం అక్కడ చూస్తున్నాం. ఆ స్ఫూర్తి చాలా మందికి ఉంది. నేరం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ నేరాన్ని పెంపొందించే అవకాశం సొసైటీలో దొరికినప్పుడు ఆ ఆలోచనలు పెరుగుతాయి. దానికి తగ్గ వాతావరణం ఉన్నప్పుడు ఇంకా అది ప్రాపకండ అవుతాయి, ఇంకా విస్తరిస్తాయి. దాంట్లో భాగంగానే అట్లా అధికార వర్గం ఎవరైతే ఉన్నారో అధికార వర్గం కూడా ఇట్లా కొమ్ముగాసే పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా అందరినీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మహిళా సంఘాలు లేకపోతే ప్రగతిశీల శక్తులు ఈ సంస్థలకు సంబంధించిన దాంట్లో ఇట్లా మాట్లాడకపోయినట్లయితే ఈ రోజు ఇంత ప్రగతిశీలమైన కనీసం రక్షణ కోసం కూడా చట్టాలు కానీ జీవోలు కానీ లేకపోతే పథకాలు కానీ ఇవన్నీ వచ్చి ఉండేవి కాదు. చట్టాలు శిక్షలు కారణంగా అంటే ఇటువంటివి ఏం పర్లేదు, మాకేం జరగదు, ఒకవేళ వెళ్ళినా సరే ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చేయగలము అన్నటువంటి ధైర్యం ఇటువంటి ప్రమాణ మొదల్లోనే అదేవిధంగా మృగాల్లో కూడా
ఎక్కువగా ఉన్నదని, తద్వారా అటువంటి దిశగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఉంటారు. అదేనండి మీరు చెప్పినట్లుగా ఏమి మావాడు ఉన్నాడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మనకు అందుతుందని కాబట్టి మన బయట తీసుకొచ్చేవాళ్ళు మనకి ఆపన్న హస్తం ఉంది అని చెప్పేసి అనుకుంటే ఆ ఆపన్న హస్తాన్ని సంబంధించిన దాంట్లో అది ఏదైతే భరోసా ఇస్తుందో ఇలాంటివి జరిగినప్పుడు మేము ఉన్నాము అంటూ అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి అనేక మందిని కాంటాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అఖిలనాథ్ అబ్బాయి ఒక కథ అల్లడానికి కానీ అక్కడ అనేక మంది రౌడీ షీటర్లు కానీ అనేక మందిని కాంటాక్ట్ చేసినట్లు ఒక పథకాన్ని రచించినట్లు ఒక ప్రీ ప్లాన్ మర్డర్ గా కూడా అది కనిపిస్తుంది. ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తులు అందరూ జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పడిన తుప్పల్లో పడి అంటే గాజువాక వరలక్ష్మి ఒక సింబల్ చెప్తాను, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నిన్న జరిగింది కాబట్టి మన ఊర్లో జరిగింది కాబట్టి మన ప్రాంతంలో మనం దీన్ని ఉదాహరణగా తీసుకొని జనరేట్ చేయాలి. ఒక పర్టికులర్ విషయంలో నుంచి ఈ రోజు అనేక సెన్సిటైజ్ చేశాము, పోలీస్ డిపార్ట్మెంట్ ని అందరినీ సెన్సిటైజ్ చేశాము. దానికి అనుగుణంగానే మా యొక్క కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దానికి అనుగుణమైన ప్రతిష్టాత్మకమైన దిశా చట్టం లాంటి చేసిన తర్వాత దాదాపు 7 రోజుల యొక్క దర్యాప్తు, 7 రోజుల యొక్క విచారణ, 21 రోజుల తీర్పు ఇవ్వడానికి కావాల్సిన ప్రాతిపదిక దానికి అనుగుణంగా మేము సిస్టమ్ డెవలప్ చేశామని చెప్పిన తర్వాత మన వాళ్ళ యొక్క దర్యాప్తు యొక్క ఫలితం ఎలా ఉందని చూడాల్సిన బాధ్యత. దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మేము దానికి సంబంధించి దృష్టికి తీసుకెళ్తాం. అందులో భాగంగానే తీసుకెళ్ళాం మేము. అందులో ఇంకా ఎట్లా పటిష్టంగా చేయాలని ఆలోచన తప్ప దానికి సంబంధించిన దాంట్లో ఏదో బాపుకోవాలని పరిస్థితి ఎవరికి లేదు. కానీ ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం మేము. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఆ తుప్పుల్లో పడేసిన విధానము, అక్కడ పడిపోయి ఉన్న విధానము, ఆ అమ్మాయి అంతటిగా అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే చాలా ఎత్తుంది, ఆలయ యొక్క ప్రాంగణం చాలా ఎత్తుంది. అంత ఎత్తు నుంచి దూకి ఆ అమ్మాయి అంతటికి వెళ్ళలేదు. లేదు ఈ అమ్మాయిని ఇక్కడ పీక కోసి అటువైపు వేశారంటే ఒక వ్యక్తి అయితే అంత బలంగా అంత ఎత్తున ఉన్న గోడలో నుంచి అవతల వైపుకి వేయలేడు. ఒక వ్యక్తి అయితే ఆ అబ్బాయిని కనుక చూస్తే అబ్బాయి అల్పంగా ఉన్నాడు. అంత అల్పమైన వ్యక్తి ఆ అమ్మాయి బరువుని ఇక్కడ నుంచి అంత ఎత్తున వేసి అవతల వైపు వేయగలిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా ఒక వ్యక్తి చేసిన విషయం అయితే కాదు. అనేక మంది అందులో ఉండి ఉండాలి. అనేక మంది అందులో ఉండి ఉన్నప్పుడు ఎవరున్నారు ఇందులో అనేది అనేక సంబంధించిన ఆ ముఠా కార్యక్రమాలన్నిటిని కూడా పర్యవేక్షించాలి. అక్కడ ఏ తంతు జరుగుతుందో కూడా చూడాలి. అక్కడ మరి అవన్నీ ఎందుకున్నాయి, అవి వాటి యొక్క తాజాదనం కానీ వాటి యొక్క రంగులు కానీ చూసినప్పుడు ఆ పసుపు కుంకాల యొక్క రంగు అంటే ఎక్కువ రోజులైతే వెలిసిపోతాయి. ఆ పసుపు కుంకం షేడ్ అయిపోతుంది, అది నిమ్మకాయలు వడలిపోతాయి, ఇవన్నీ కూడా మన తేడా కనిపిస్తుంది. కానీ అది ఫ్రెష్ గా పౌర్ణమి రోజు పెట్టినట్టే కనిపిస్తుంది. మేము వెళ్ళింది నిన్న మొన్న పెట్టినట్టే మాకు స్పష్టంగా తెలుస్తుంది దాని యొక్క తాజాదనాన్ని బట్టి. నా గుడ్డలో చుట్టి పెట్టారా, మేము మళ్ళీ ఎవరైనా ముట్టుకుంటే ఇబ్బంది అవుద్దని దాన్ని ఎవరిని ముట్టుకోనికుండా దీని ఫొటోస్ వరకే మేము తీసుకొని అది ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి అక్కడ యూత్ కి చెప్పేసి వచ్చేసాం. అంటే మరి దీన్ని ఈ విధంగా వాళ్ళు దాన్ని ఎట్లా టేక్అవుట్ చేసుకోవాలి, ఏం చేయాలి దానికి సంబంధించిన దాంట్లో మరి ఇవన్నీ కూడా అనేక అంటే ఏం చేయాలంటే ఆ కోణం ఏంటి, అసలు అదేమిటి, దీనికి సంబంధం ఉందా లేదా, ఉండకపోతే ఏంటి, ఇట్లా అనేక కోణాల నుంచి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అంటే ఇది మూలాల్లో నుంచి ఇంతకు ముందే అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నామంటే మూలాలే ఇది ఆధిక్యత ఏదైతే ఉందో ఆధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టకుండా ఇదంతా మారదు. కాబట్టి ఇదంతా జస్టిస్ వర్మ గారు ఒక సిస్టమేటిక్ గా డెవలప్ చేశారు. ఆయన మన కొత్త ప్రతిపాదనలు చేయక్కర్లేదు, ఈ భావజాల మూలాల్లోకి వెళ్ళాలి. ఆయన ఏమంటున్నారంటే ఏ కేసుకి ఆ కేసు అంటే ఇప్పుడు ఒక వ్యక్తులు కానీ లేకపోతే ఒక అధికారులు కానీ ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం ఈ సిస్టాన్ని మార్చలేదు. ఒక మంచి పోలీస్ అధికారులు అంత మాత్రాన్ని ఇవి జరగకుండా ఆగవు, లేకపోతే ఒక కేసును మనం చూపించినంత మాత్రాన్ని బాగానే ఇవి రాగకుండా ఆగవు. ఇదేంటంటే ఒక పుట్టకొక్కలా పుట్టుకుని వస్తున్నాయి. ఎందుకంటే కింద అది ఉన్నది, మూలంలో అది ఉన్నది. మూలంలో అది ఉండేటప్పుడు దాన్ని మార్చకపోతే ఈ రోజు ఈ హింస మన బాగా ఒక ఛాలెంజ్ గా ఒక సిస్టమేటిక్ గా చేయవచ్చు. కానీ ఇది మార్చాలి. ఎక్కడ మార్చాలి అని అన్నాము, వర్మ గారు చెప్పిందే మార్చాలి. ఏం మార్చాలన్నారు, ఆ మూలంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క భావజాల పరంగా ఏదైతే ఉందో ఈరోజు సాంస్కృతిక కోణం ఉన్నది, ఆర్థిక కోణం ఉన్నది, విద్యాపరంగా మనం బ్రాటప్ ఉన్నది, ఇంట్లో ఎట్లా బ్రాటప్ ఉండాలి, ఇట్లా అనేక విషయాల మీద ఆయన చక్కగా సిస్టమేటిక్ అయిన ప్రతిపాదనలు చేశారు. అయితే ఆ ప్రతిపాదనలకు అనుగుణమైన కార్యాచరణ ప్రభుత్వం దాన్ని కూడా తీసుకోవాలి, యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. ఈ పెరుగుతున్న మహిళలపై హింస కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే యుద్ధ ప్రాతిపదిక మీద అట్లాంటివన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే మన ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో వరుసగా చూస్తున్నాం. మొన్న చూస్తే కనుక భార్య మీద యాసిడ్ దాడి, ఒక భర్త ఇది 500 రూపాయలు అడిగితే ఇవ్వలేనందున యాసిడ్ పోసాడు. అంటే అదృష్టవశాత్తు అది అంత ప్రమాదకరమైనటువంటి యాసిడ్ కాకపోవచ్చు, కానీ ఆ ప్లేస్లో కానీ నిజంగా యాసిడ్ ఉండడానికి సరే అదే దాడి చేస్తాడు. నిన్న చూస్తే ఇది ఏంటి విశాఖలో ముందు మన సిటీ గురించి మాట్లాడుకుందాం. దేశం ఇటు రాష్ట్రం జిల్లా కాకుండా విశాఖ నగరం ప్రశాంతంగా ఉన్నటువంటి నగరంలో ఇటువంటి దుశ్చర్యలు రాను రాను పెరిగిపోతూ వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నాం మనం.
ప్రశాంతత మాటున విస్తరిస్తున్న ఈ సంస్కృతి ఏదైతే ఉందో, ఈ సంస్కృతిలో భాగంగా ఈ మహిళల్ని ఆస్తిగా చూసే విధానం. నాకు నా ఆస్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏం లక్షణాలు ఉంటాయంటే, ఆస్తికి అది తన ఇష్టమైతే ఆ ఆస్తిని వినియోగించుకోవచ్చు, లేకపోతే దానికి ఇష్టం లేకపోతే ఆ ఆస్తిని తన ఒక టీవీ ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకుంటే, అది బాగా ఉందనుకుంటే మనం ఎంజాయ్ చేస్తాం చూసి, లేదని అనుకుంటే కోపం వచ్చింది అనుకోండి టీవీ బద్దలు కొట్టుకుంటాం, లేకపోతే నేను పక్క వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటే టీవీని తీసుకెళ్ళి పక్క వాళ్ళకి ఇచ్చుకుంటాం, లేదు వాడకూడదంటే క్లోజ్ చేసుకుంటాం. ఏదైనా ఒక వస్తువుకి సంబంధించిన దాంట్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఈరోజు అదే కాన్సెప్ట్ని ఈరోజు ఆడపిల్లల విషయం మీద కూడా, ఆడవాళ్ళ విషయం మీద కూడా అదే వ్యక్తమవుతుంది. నా ఇష్టమైతే నేను చూస్తాను, లేకపోతే చంపుకుంటా, నేను చంపుకుంటాను, లేకపోతే అది ఇంకొకరికి దానం ఇచ్చుకుంటాను. దానం ఇచ్చుకోవడం అంటే ఆమెని నువ్వు ఉపయోగించుకోమని ఇచ్చుకోవచ్చు, లేదా చంపేసుకోమని ఇచ్చుకోవచ్చు, ఏ విధంగా కావచ్చు. కానీ ఈ విధంగా ఇస్తాను అనే సంబంధించిన ప్రాపర్టీ కాన్సెప్ట్ ఆడవాళ్ళ పట్ల ఏదైతే ఉందో, అది పేట్రియార్కి పితృస్వామిక భావజాలంలో భాగమేది. ఈ భావజాలం ఏదైతే పెరిగిందో, ఈ భావజాలంలో భాగంగానే విస్తరిస్తున్నది. ఈ విస్తరిస్తున్న దాని ప్రకారమే నాకు దక్కనది వేరే వాళ్ళకి దక్కడానికి వీలేదనే కాన్సెప్ట్ గతం నుంచి కొంతకాలం ఆగినట్లు కనిపిస్తుంది. మళ్ళీ ఒక వేవ్ అనేది వస్తూనే ఉంది. దానికి గల కారణాలు ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్రచార మాధ్యమాలన్నింటిలో కూడా, ఈ ప్రచారాలన్నింటిలో కూడా ఒక హీరోయిజంగా చూపించడం, అలాంటి వ్యక్తులకు సంబంధించిన దాంట్లో ఒక హీరోయిక్ గా చూపించడం అనేది ఇది కొంత తగ్గాలి. ఈ తగ్గకపోతే కనుక ఇట్లాంటి ఛానల్స్ ను కూడా ఒక పర్యవేక్షణ ఉండాలి. ఆడవాళ్ళకి సంబంధించిన హింస అంతా చూపించి, ఆడవాళ్ళ మీద హింస, అన్యాయం, మద్యపానం అంతా చూపించేసి, మద్యం తాగడం చాలా గొప్పగా ఒక స్టేటస్ సింబల్ గా, అది చాలా హీరోయిజం గా ఇదంతా చూపించిన తర్వాత మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఈ విధంగా ఎట్లయితే చూపిస్తున్నారో, ఆడవాళ్ళపైన హింస అంతా జరిగిన తర్వాత హింస చేయడం తప్పని ఒక చిన్న యాడ్ ఒకటి మాత్రం పెట్టడం వల్ల హింస ఆగిపోదు. అని ఆ హింస సంబంధించిన దాన్ని అన్నిటి కూడా ప్రచారం చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈరోజు చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి మొత్తం కూడా వీటి యొక్క ఫాలోయింగ్ కానీ, వీటి యొక్క ప్రభావం కానీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని మొత్తం కూడా ఆ పద్ధతిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక పర్యవేక్షణ ఈ రోజు వీటన్నిటి మీద కూడా ఒక సెన్సార్ సంబంధించిన దాంట్లో ఉండాలని, ఇలాంటి హింసని ప్రబోధించేవి, హింసని ప్రచారం చేసేవి, హింసని ఒక హీరోయిజంగా చూపించేవి, అపరిమితమైన హింస సంబంధించిన దాంట్లో చాలా ఏ విధంగా నడుస్తూ ఉందో దీనన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా ఒక పర్యవేక్షణ కమిటీ ఉండాలి, సెన్సార్ ఛానల్స్ ఉండాలి, వీటన్నిటిని కూడా ఉండాలని ఎప్పటి నుంచి మేము మహిళా కమిషన్తో మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. మహిళా కమిషన్ కూడా స్పందించాలి వీటన్నిటి మీద. మహిళా కమిషన్ ప్రధానమైన కర్తవ్యంగా ఈరోజు జస్టిస్ వర్మ కమిషన్ యొక్క ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆచరణ రూపంలో తీసుకోవడానికి కావాల్సిన కార్యాచరణని వాళ్ళంతా కూడా నిర్దేశించుకొని దాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ రోజు మహిళా కమిషన్ మీద ఉన్నది. అయితే మీరు అన్నట్లుగా ఇదంతా కూడా ఒక అనుకుంటేనే, ఇప్పుడు చట్టం పట్ల హడావుడిగా చేసుకొని దిశకి ఆమోదం పంపించి వాళ్ళు అక్కడ సెంట్రల్ లా అనేది ఆమోదించలేదు కాబట్టి సెంట్రల్ లా, అందుకని స్టేట్ లా సంబంధించిన దాంట్లో కొంత ఆటంకం ఉందని చెప్పేసి మన వాళ్ళు ఏదైతే అంటున్నారో, మరి స్టేట్ లో మనం చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే కదా ఈ లా చేసి మనం సెంట్రల్ కి పంపించగలిగాము. 21 రోజుల్లో దాదాపు న్యాయ వ్యవస్థ తర్వాత అది చేస్తుందో లేదో తర్వాత సంగతి, కానీ దర్యాప్తు చార్జ్ షీట్ అనేది దాదాపు 14 రోజులు మనం కంప్లీట్ కాగలుగుతామనే ఉద్దేశంతోనే కదా దిశ చట్టానికి సంబంధించిన దాంట్లో ప్రతిపాదనలు పంపించగలిగాము. కాబట్టి ఇది పంపించినప్పుడు దాన్ని మోడల్ వర్క్ గా చేసి చూపించగలగాలి. అదేవిధంగా ఈరోజు అత్యాచారం, ఇట్లాంటి హింస అనేది ఆడపిల్లల మీద ఇది ఒక కేసు ఉన్నది. ఏంటంటే ఒక వరకట్న మరణం జరిగింది అనుకోండి, మొన్న రామలక్ష్మణ్ అమ్మాయి విషయం కూడా, రామలక్ష్మి విషయంలో కూడా ఇలా జరిగిన వెంటనే 304B పెట్టాలి. ఆ వరకట్న మరణం అమ్మాయి అదనపు కట్న కానుకల కోసం వేధించి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అది వరకట్న మరణంగా 304Bగా మారాలి. అది కానీ అది 302గానే విచారించబడుతోంది. అంటే ఇట్లాంటివన్నీ కూడా వెంటనే దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా మార్చుకోవటం కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మొత్తం కూడా ఉంది ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కి. వాళ్ళు ఛార్జ్ మెమో వేసేటప్పుడు కానీ లేదా రిమాండ్ రిపోర్ట్ తర్వాత మెమో వేసి కానీ కోర్టుకి అదనంగా మారిన విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు దాంట్లో ఛార్జ్ పెట్టుకొని దాన్ని తగిన విధంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత అనేది ఉన్నది. ఇది పారదర్శకంగా కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మాది ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది, మేము ఎవరికి చెప్పము అనేది అది ఎట్లా ఉంటుందంటే వేరే వాళ్ళకి సంబంధించిన దాంట్లో కాదు, బాధితులకి రహస్యం కాకూడదు కదా. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలకి రహస్యం కాకూడదు. బాధితురాలు యొక్క కుటుంబానికి తమ బిడ్డకి ఏమి జరిగింది, ఎవరి పాత్ర ఉందని తెలుసుకోవడం అంటే వాళ్ళ హక్కు, అది ప్రాథమిక హక్కు. విక్టిమ్స్ ని కూడా మనం డాక్టర్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే దాని మీద ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ తెలుసుకునే రైట్ కూడా విక్టిమ్ కు ఉంది. కాబట్టి విక్టిమ్ యొక్క రైట్ ని కూడా కట్ చేయకూడదు. కాబట్టి విక్టిమ్ యొక్క రైట్స్ ని కాపాడాలి, దాంట్లో పారదర్శకత ఉండాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాలి.
చేయాలి, దానికి అనుగుణంగానే దర్యాప్తు అనేది ప్రారంభించాలి తప్ప ఆగమేఘాల మీద జరిగే దర్యాప్తు అనేది మనము ఆశించిన ఫలితాలని ఇస్తుందా లేదా, పర్ఫెక్ట్ అయిన దర్యాప్తు అనేది ఉండాలి. ఈ రోజు అనేక నేర సంబంధించిన ఇప్పుడు జాతీయ నేర పరిశోధనా సంస్థ చెప్పింది మనకేమని, మీరు చెప్పినట్టుగా 16 నిమిషాలకు ఒక సంబంధించిన అత్యాచారం జరుగుతుందని, ప్రతి గంటకు ఒక యాసిడ్ దాడి జరుగుతుందని, అదేవిధంగా ప్రతి 2 గంటలకు ఒక వరకట్న మరణం జరుగుతుందని, ప్రతి 4 గంటలకు ఒక సంబంధించి అక్రమ రవాణా జరుగుతుందని. ఇది మేము చెప్పింది కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా భారతదేశము లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో మన విశాఖపట్నం అనేది, ఇక్కడ నుంచి ఎక్కువ తరలింపులు కూడా ఉన్నాయి, మనకి ఇక్కడ నుంచి ఎక్కువ తరలింపులు కూడా ఉన్నాయి. అంటే ఇది కనపడని కోణం. ఇప్పుడు మన ఈ హింస అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. ఈరోజు ఆడవాళ్ళపై జరుగుతున్న హింసలో భారతదేశం చాలా ప్రథమ స్థానానికి ఎగబాకుతోంది. కాబట్టి మన హింసలో మనం అధిగమించామని, మన స్త్రీ పురుష సమానత్వం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని ఇంకా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ వివక్షత అనేది పెరిగిపోతుంది, అసమానతలు పెరిగిపోతున్నాయి. అసమానతల పునాది మీద మనం ఇంకా నిలబడి ఉన్నాము. ఆ పునాదులు ఇంకా బలపెట్టే విధంగానే ఈరోజు ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించిన దాంట్లో ఒక సిస్టమ్ మారాలని ఎందుకు అంటున్నామంటే, ఒక వ్యక్తులు దీన్ని మొత్తం కూడా ఒక అమ్మాయి కేసు మీద మేము కొట్లాడొచ్చు, ఒక అమ్మాయికి న్యాయం జరగడానికి మేము మాట్లాడొచ్చు, కానీ అంతిమంగా మొత్తం కూడా ఎవరికైనా న్యాయం జరిగే విధంగా సిస్టాన్ని మనం రూపొందించాలి. సిస్టాన్ని బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ సిస్టాన్ని బాగు చేయాలంటే అది ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చేయాలి. మేము ప్రభుత్వాన్ని ఎందుకు అంటాము, మహిళా సంఘాలన్నీ ప్రభుత్వాన్ని అంటాయండి, మహిళా సంఘాలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటాయండి అంటే చేయాల్సిన డ్యూటీ వాళ్ళకు ఉన్నది, ఆ అధికారం వాళ్ళకు ఉన్నది, అమలు చేయాల్సిన స్థానంలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. అందుకని మేము ఎందుకు అంటామంటే వాళ్ళని సంబంధించిన దాంట్లో ఆ సిస్టాన్ని ఏదైతే ఉందో అది ఎవరికైనా కానీ ఎల్లవేళలా అన్ని వర్గంతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క కులంతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క పలుకుబడితో సంబంధం లేకుండా అక్కడికి వచ్చిన ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే విధంగా సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అంతేకాకుండా నేరస్తులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో పలుకుబడి కలిగిన వాళ్ళైనా, వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు తప్పించుకుపోతున్నారని మనకు అనిపించట్లేదా? చాలా స్పష్టంగా మనం ప్రత్యూష సంబంధించిన కేసు ఉన్నది కదా, సినీ యాక్టర్ ప్రత్యూష కేసు. ఆమె ఒక రకమైన చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే, కానీ అక్కడ ఒక సిద్ధార్థ రెడ్డి అనే సంబంధించిన వ్యక్తి ఆమె చెప్పింది, మా అమ్మాయి యొక్క విసరా మారిందని చెప్పి ఆ కన్నతల్లి రిపోర్ట్ చేసింది. అప్పుడు ఏమని చెప్పింది ఆమె, మీరు తీసుకెళ్తున్న ఎస్ఎల్ ఉంటుంది కదా సైన్స్ ల్యాబ్ పంపిస్తారు, ఆ రిపోర్ట్ లో విసరా రిపోర్టు మారింది అని చెప్పేసి మా అమ్మాయిని కాదు మీరు పంపించారని చెప్పేసి ఆమె గొడవ పెట్టింది. గొడవ పెడితే మీకేం తెలుసు అని చెప్పేసి ఆమె విక్టిమ్ యొక్క తల్లి యొక్క మన వాదనలు కొట్టివేశారు. దాని తర్వాత మాకు అవి తేరలేదు ఇవి తేరలేదు అని చెప్పి సిద్ధార్థ రెడ్డిని చాలా సేఫ్ గా మనం బయటకు పంపించిన స్థితి ఉన్నది. అట్లనే మనం అనేక సంబంధించిన కేసులు చూసుకున్నప్పుడు కూడా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. కోని రంగారావు అయేషా మీరా కేసులో అత్యంత పెద్ద ఎత్తున ప్రచారం అయ్యి వీళ్ళంతా ఉన్నారు అని చెప్పేసి ఇంత స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఆ కోణం నుంచి విచారణ చేయటంలో చాలా మేనమేషాలు లెక్కించారు. ఇప్పటికీ కూడా స్పష్టంగా దాని మీద ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా సిగ్గుచేటైన విషయం. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ, పరిశోధన వ్యవస్థ, విచారణ వ్యవస్థ అని చెప్పడానికి మూలలే అయేషా మీరా కేసు. అయేషా మీరా కేసులో ఉన్న మలుపులు, అయేషా మీరా కేసులో ఉన్నంత మార్పులు, అంత పలుకుబడి, ఇదంతా కూడా ఒక మహిళ సమస్య పట్ల స్టేట్ అనేది ఎట్లా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఒక సింబాలిక్ అయేషా మీరా కేసు. ఇదే కాదు, ప్రీతి సుగాలి ప్రీతి అనే అమ్మాయి విషయం కూడా, ఆ అమ్మాయికి సంబంధించిన విషయం కూడా ఇప్పటికీ ఏమి జరిగింది, ఆమె వెనకబడిన లంబాడీ సంబంధించిన ఒక ఎస్టీ కులానికి సంబంధించిన ఆమెకి టేకు లక్ష్మి సంబంధించిన దిశతో పాటు టేకు లక్ష్మి మీద జరిగింది. ఇట్లా వీళ్ళు అనేక మంది సంబంధించిన దాంట్లో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు దాని ఒక సిస్టాన్ని మార్చడంలో ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? మనం ఈరోజు దిశ తెలంగాణలో జరిగిన దిశ సంబంధించిన దాంట్లో మనం ప్రతిష్టాత్మకంగా ఆ విషయం ఎక్కడ జరిగినా, తెలంగాణలో జరిగినా, దేశంలో జరిగినా, ఎక్కడైనా మన సమస్య మన దేశంలో జరిగింది కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని, ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ప్రతి ఒక్క లోపు హోల్ ఏదైతే ఉందో, లేకపోతే కొరత ఏదైతే ఉందో, ఈ కొరతని స్పష్టంగా గుర్తించగలిగినప్పుడే దాన్ని నేరస్తుడు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా పలుకుబడిన కలిగిన వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రభావితం చేయకుండా చూడాలి. ఇప్పుడు ఒక విషయం అండి, 498 ఉంది. ఇప్పుడు 498 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చినాక మహిళా చట్టాలన్నీ సంస్కరించుతున్నా అనే పేరు మీద మొత్తం కూడా దాంట్లో ఉన్న పదులన్నీ, దానికి ఉన్న కోరలన్నీ కూడా తీసివేసి మొత్తం నీరుగార్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 490 సంబంధించిన దాంట్లో అసలు మహిళల పైన హింసని అసలు సెన్సిటైజ్ కాకుండా కుటుంబంలో హింసని బంధి తీరాలంటున్నారు.
కుటుంబ హింసను భరించి తీరాలని ఎందుకు అంటుందండి ఈ రోజు కోర్టులో? ప్రభుత్వము చులకన కాదు, దాంట్లో అది నువ్వు భరించదగిన నేరం, శిక్షింపదగిన నేరం కాదు అంటుంది. కాబట్టి వాళ్ళకి జ్యుడిషియల్ కస్టడీ తీసేసింది. 498 లో సంబంధించిన దాంట్లో కుటుంబ హింసని నువ్వు కుటుంబ హింస సంబంధించిన దాంట్లో నువ్వు భరించి తీరాల్సిందే, ఇది నువ్వు శిక్షింపమని చెప్పేసి కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఏదైనా కౌన్సిలింగ్ ద్వారా మీరు మాట్లాడుకోండి, అంతే తప్ప దీని సంప్రదింపుల ద్వారా మీరు ద్వారా మార్చుకోండి, అప్పుడు మీరు కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అంటుంది. కుటుంబ వ్యవస్థలో ఉన్న అసమానతను తొలగించి ప్రజాస్వామికబద్ధంగా కుటుంబాన్ని ప్రజాస్వామీకరించాలని కోరుకుంటుంటే ఆ కుటుంబంలో ఉన్న అసమానతను గుర్తించి హింసను గుర్తించి ఆ హింసలో భాగంగా మీరు అక్కడే పడి ఉండండి, ఇట్లనే ఉంటుంది కుటుంబాలంటే అని చెప్పుకున్న గొప్ప కుటుంబ వ్యవస్థన మనం కోరుకుంటున్నాం. అట్లా కాదు కదా, మనం కోరుకుంటున్న ఈ కుటుంబ వ్యవస్థలో హింసను తీసేయమని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది 498 లో తీసుకొచ్చిన మార్పుల వల్ల వాళ్ళకి జ్యుడిషియరీ కస్టడీ లేదు. జ్యుడిషియరీ కస్టడీ లేకపోవటం వల్ల 41 CRPC ప్రకారము వాళ్ళకి ఈ రోజు స్టేషన్ పిలిపించి సగౌరవంగా అయ్యా నీకు సంబంధించి మీ భార్య ఈ విధంగా ఫిర్యాదు చేసింది, చాలా సార్లు మాట్లాడిన తర్వాత వాళ్ళు వినకపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన దాంట్లో 41 CRPC కింద వాళ్ళ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఈ రోజు 498A లో అమెండ్మెంట్స్ అనే పేరు మీద ఈ రోజు సంస్కరణలు అనే పేరు మీద తీసుకొచ్చిన ఈ మార్పులన్నీ కూడా మహిళల పైన హింస పెరగడానికి కారణమయ్యాయా, హింస తగ్గడానికి కారణమయ్యాయా, కుటుంబాలు నిలబట్టడానికి కారణమయ్యాయా, కుటుంబాలు ఇచ్చినవడానికి కారణమయ్యాయా, డేటా తీయమని చెప్పండి. ఈ రోజు మహిళలకు సంబంధించిన చట్టాల పట్ల ఎంత చులకన చూపు, మహిళలకు పోరాడి సాధించుకున్న 498 ఉట్నే రాలేదండి. ఈ రోజు కుటుంబ హింసకు సంబంధించిన దాంట్లో రాలేదండి. అసలు కుటుంబ హింసనే హింసగా గుర్తించకుండా మహిళలపై జరుగుతున్న హింసని అసలు వాళ్ళు హింసగా చూడకుండా అసలు మానసిక హింసను కూడా హింసగా చూడకుండా చూస్తున్న నేపథ్యంలో వేలాది మంది సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పోరాడిన ఫలితంగా మహిళలందరూ పోరాడిన ఫలితంగా ఈ రోజు కుటుంబ హింస కూడా శిక్షింపదగిన నేరంగా, మానసిక హింస కూడా శిక్షింపదగిన నేరంగా, శారీరక హింసతో పాటు మానసిక హింసను కూడా గుర్తించి ఈ రోజు అత్తింటి వారందరూ కూడా ఈ విధంగా చేయడానికి, ఎందుకంటే ఆమె ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ అనొచ్చు మీరు హింసించే వాళ్ళు కూడా అత్తిల్లే అన్నారు కాబట్టి అత్త కూడా స్త్రీకి వ్యతిరేక కదా అని చెప్పేసి మీరు మాట్లాడొచ్చు. కానీ అక్కడ ఆమె వ్యవహరిస్తుంది ఆడవాళ్ళ పాత్ర కాదు, అత్త పాత్ర. ఈ రోజు అత్త అన్న ఆడపడుచు ఒక పితృస్వామిక ప్రతినిధి. ఆమె తల్లిగా ఉన్నంత వరకు తల్లి ప్రతినిధిగా ఉంటుంది, కానీ ఆమె ఎందుకు పితృస్వామి ప్రతినిధిగా మారుతుంది అంటే అప్పుడు దాకా ఆమెకి ఎప్పుడు గుర్తింపు ఉండదు. మహిళకి మిగతా సందర్భాల్లో గుర్తింపు ఉండదు, ఎప్పుడు ఆమె తల్లిగా ఉన్నప్పుడు ఇట్లా గుర్తింపు ఉండదు. కానీ అత్తగా ఆ కొడుకు ఎప్పుడు తల్లి మాట వినడు, తల్లి చెప్పిన టైంకి రాడు, తల్లి చెప్పినట్టు చదువుకోడు, తల్లి చెప్పినట్టు పనులు చేయడు, తల్లి చెప్పినట్టు సహకారం ఉండదు, ఆయన ఏముండదు. కానీ ఒక పెళ్లి సందర్భంలో అమ్మ నువ్వు రా అమ్మ, అమ్మాయిని చూద్దాము తప్పకుండా, మరి కట్న కానుకలు ఏవో నువ్వే మాట్లాడుకో, అవన్నీ కూడా నువ్వే చూసుకో మరి అని అన్న తర్వాత ఆమె యొక్క మాటకి విలువ, ఆమె యొక్క స్థానానికి ఒక విలువ తనకి ఇచ్చారు ఈ కుటుంబంలో అనేది ఆమెకు అర్థమవుతుంది. ఓహో నాకు అత్త పాత్రలోనే నాకు విలువ ఉంటుంది అనమాట అని అక్కడ ఆ పెత్తనం చేసే లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని ఆమె దాన్ని నిలబెట్టుకోవాలని కొనసాగించుకోవాలనుకుంటుంది. ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత తన పాత్ర ఇట్లా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఇది తరతరాలుగా కట్నకానులంతా మన వాళ్ళు మాట్లాడుకుంటారులే అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా తప్పించుకున్న తర్వాత కుటుంబంలో జరుగుతున్న హింసలో కూడా అత్త ఈ పాత్రలకు ఒదిగిపోయిన తర్వాత తను పడిన హింస నుంచి తాను ఏదైతే తన కుటుంబంలో తన యొక్క స్థానం తగ్గిపోతుందని, తన యొక్క ప్రయారిటీ తగ్గిపోతుందని, తన యొక్క ఇల్లు అస్తిత్వం, ఈ రోజు ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో శరీరాలను అస్తిత్వం ఉంది అంటున్నారు, వంటగదిలో అస్తిత్వం ఉంది అంటున్నారు. కాబట్టి అస్తిత్వం ఉందని వాళ్ళు అంటున్నారు, అస్తిత్వం ఉందని మేము అంటలేదు. ఆడవాళ్ళ యొక్క అస్తిత్వాలు ఆ శరీరాలు లేవు, వాళ్ళ యొక్క తెలివితేటలో ఉండాలి, వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళని మనిషిగా గుర్తించాలని మేము అంటున్నాం. కానీ ఆడవాళ్ళ యొక్క అస్తిత్వము మీ శరీరాల్లోనే ఉంది అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి మిగతా మగవాళ్ళు ఎవరు నష్టపోయినా మోసపోయినా బాధపడ్డా కిరోసిన్ పోసుకొని కళ్ళు కాల్చుకోరు, ఆడవాళ్ళు ఒళ్ళు కాల్చుకుంటారు. ఎందుకు కాల్చుకుంటారు? తమ యొక్క అస్తిత్వం తమ శరీరంతోనే ఉందనుకుంటారు. అందుకే వాళ్ళు వేరే అవకాశాలు ఉన్న వరకు ఒళ్ళు కిరోసిన్ పోసుకొని వంటింట్లో దొరుకుతున్న కిరోసిన్ పోసుకోవడం కాదు, తమ అస్తిత్వం అనేది తమ దహించుకొని తమ యొక్క అస్తిత్వాన్ని రద్దు చేసుకోవాలనేది శరీరంతో ఐడెంటిటీ అనేది అని ఈ రోజు పితృస్వామిక వ్యవస్థ అట్లా తీర్చిదిద్దింది వాళ్ళని. కాబట్టి ఈ రోజు వాళ్ళు వంటగదిలో సంబంధించిన దాంట్లో ఏదైతే హింస నడుస్తుందో ఆ ఇంటి మీద ప్రయారిటీ అనేది ఏదైతే నడుస్తుందో ఇది ఆడవాళ్ళ మీద ఒక రకమైన ఘర్షణ పెరగడానికి కారణమవుతుంది. ఇదంతా కూడా పితృస్వామిక భావజాలంలో భాగమే. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజు స్త్రీ దృక్పథంతోనే ఉంటారు, మగవాళ్ళందరూ కూడా పురుషాధిక్యత ఉంటారు మేము అంటలేదు. మగవాళ్ళలో కూడా ఈ రోజు స్త్రీ దృక్పథం కలిగి అంటే ఒక మంచిగా సమానత దృక్పథం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆడవాళ్ళలో కూడా పితృస్వామ్య దృక్పథం కలిగిన వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది. ఈ సందర్భంలో వాళ్ళ మధ్య ఘర్షణ అనేది పెరుగుతుంది. ఆ అత్తింటి వాళ్ళ యొక్క వేధింపులు తప్పనిసరిగా గుర్తించాల్సిందే, ఆడపడిచి వేధింపులు గుర్తించాల్సిందే. ఇవన్నీ గుర్తించడం ద్వారా మాత్రమే దాన్ని శిక్షింపదగిన నేరంగా ఈ 498 లో ఉన్న పరిధిని విస్తృతం చేసింది.
ఈరోజు 498 చట్టం రావడం వెనక, దాని యొక్క పరిధి విస్తృతం కావడం వెనక ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నాయి. ఉన్న తర్వాత ఈ రోజు వాళ్ళు ఎవరిని చేర్చకపోవడం, అత్తింటి వాళ్ళు హింస పోయిందని చేర్చకపోవడానికి, ఈరోజు అత్తగారి హింస లేకపోతే ఆడపడిచి హింస ఎన్నో కేసులు వస్తున్నాయి మా దగ్గర. ఇంకా హింస విపరీతంగా పెరిగింది. ఇవన్నీ నువ్వు ఒక సమానత్వం వచ్చిన తర్వాత ఆ చట్టానికి ఆవశ్యకత లేదు, ఆ చట్టానికి అంతగా మనకి ఆవశ్యకత, ఆ పరిణామాలు మారాయి, పరిస్థితులు మారాయి అనుకుంటే వేరే విషయం. హింస పెరుగుతుంది, అత్తింటి సంబంధించిన దాంట్లో అదనపు కట్న కానుకల కోసం హింస పెరుగుతుంది, ఆధిపత్య హింస పెరుగుతుంది. ఇంత హింస పెరుగుతున్న క్రమంలో ఆడవాళ్ళకి ఉన్న ఏకైక సంబంధించి ఏదైతే కొంత రిలీఫ్ ఉందో, చట్టబద్ధమైన రిలీఫ్, ఆ రిలీఫ్ ను కూడా ఈ రోజు సంస్కరణ అనే పేరు మీద తీసివేసి కుటుంబాన్ని మేము కాపాడుతున్నామని చెప్పేసి ఈరోజు అనుకోగాక అది అంత అబద్ధం. ఇది ఇట్లా ఆ ఉద్దేశంతో ఈరోజు 498 లో మార్పు చేసిందని మేము అనుకోవటం లేదు. అది మహిళల మీద అది కూడా ఒక రకమైన దాడే ఈ విధంగా చేయటం అనేది, వాళ్ళు పోరాడి సాధించుకున్న చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది లేకుండా చేయటం అనేది తప్పు. అందుకే దాన్ని పరిరక్షించుకోవడం కోసం మేము దాని తప్పున దాని గురించి దీంట్లో ఉన్న ఏదైతే మార్పుల వల్ల ఎంత నష్టం జరుగుతుందనే విషయం గురించి మాట్లాడటానికి మేము నేషనల్ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. నేషనల్ మహిళా కమిషన్ కూడా కొన్ని వాయిదాలు నడిపారు నేషనల్ వైడ్గా. తర్వాత స్టేట్కి కూడా దానికి పంపించడం జరిగింది. తర్వాత స్టేట్ విడిపోయిన దగ్గర నుంచి అది పెండింగ్ పడుతూ వచ్చింది వాయిదాల్ని. కాబట్టి ఇప్పటికీ మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాము. 498 లో ఏదైతే ఆ చట్టం యొక్క స్ఫూర్తి ఉందో, ఆ చట్టం యొక్క పదులు ఉందో, ఆ పదులు తగ్గించే విధంగా ఏదైతే సంస్కరణ అనే పేరు మీద నీరు గార్చారో, ఈ నీరు గార్చడం తప్పు అనేది మేము భావిస్తున్నాం. అది కుటుంబ హింస సంబంధించిన దాంట్లో ఇక ఈ కుటుంబ హింసకి చాలా పరిధి ఏదైతే పెరిగిందో ఆ పరిధిలన్నింటినీ కూడా తప్పనిసరిగా గుర్తించాలని అంటున్నాం. దాన్ని ఇంకా పటిష్టం చేయాలి. ఏ కోణం నుంచి పటిష్టం చేయాలి? ఇక్కడ ఒకటండి, మహిళలందరూ కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. అసలు మేము 498 ను మార్చడానికి కారణం ఆడవాళ్ళంతా కూడా జరగని విషయాన్ని జరిగినట్లుగాను ఈ విధంగా పెడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు పెద్ద చర్చ చేశారు. అయితే మేము అంటుంది ఏంటంటే, జరగని విషయాన్ని జరిగినట్లుగా ఒక రాసుకొని వస్తే అది ఎవరు మామూలు సామాన్య ప్రజానికి ఎవరు రాయరు, ఇట్లా పలుకుబడి కొంత ఉన్న వాళ్ళే రాయగలుగుతారు దాన్ని. లేకపోతే లాయర్ల దగ్గరికి వెళితే లాయర్లకి ఏంటంటే అంటారు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది కూడా ఇట్లా పెడితే కేసు అవుద్దమ్మా అని ఒక రొడ్డు కొట్టుల్లో భాగంగా, ఒక ఫార్మేట్ లో భాగంగా కొంతమంది ఇప్పుడు మన బెయిల్కి ఒక ఫార్మేట్ ఉంటుంది, పేర్లు ఎన్ని మారుస్తారు అంతా చేస్తారు. అట్లనే కొంతమంది ఒక ఫార్మేట్ ని ఫిక్స్ చేసుకొని కొంతమంది ఆ విధంగా చేస్తున్న స్థితి ఉంది. కానీ వాస్తవంగా ఎవరు చేయాలి దాన్ని? ఇప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉందండి. SC/ST అట్రాసిటీ యాక్ట్ లో ఒక ఉన్నత స్థాయి అధికారి చేత విచారణ చేయిస్తారు. ఎందుకని? దానికి సంబంధించిన యొక్క సీరియస్నెస్ ఇచ్చా. మామూలుగా మన పట్టణ ప్రాంతాల్లో అయితే ACP స్థాయి, అదేవిధంగా మనము రూరల్ ప్రాంతం DSP స్థాయితో మనకి విచారణ చేయిస్తారు. అట్లనే దీనికి సంబంధించిన విషయంలో కూడా ఒక ఉన్నత స్థాయి అధికారితో విచారణ చేయించడం అనే దాన్ని పెట్టుకుని దీంట్లో వాస్తవాలందరినీ కూడా దర్యాప్తు వ్యవస్థ చెప్పాలి. తప్పుడు కేసుని పక్కకి నెట్టాలి. ఎవరు దాన్ని కట్టమన్నారు? దానికి తప్పుడు సంబంధించినది ఉంటే మనం 498 సంబంధించిన దాంట్లో తప్పుగా ఉంటే మన పక్కన కేసు కట్టమని మనం అడగం కదా. ఆ విధంగా తీసి పక్కన పడేయాలి. కానీ తీసి పక్కన పడేయటం కాకుండా ఈ విధంగా తప్పుడు వస్తున్నాయి అంటే తప్పుడు వస్తున్న వాటిని పక్కన పెట్టలేకపోవటం అనేది ఎవరి యొక్క వైఫల్యం? అది దర్యాప్తు వ్యవస్థ యొక్క వైఫల్యం. పక్కన పెట్టలేకపోవటం అనేది దర్యాప్తు చేయాలి. మీరు దర్యాప్తు చేసిన తర్వాత దర్యాప్తులో వాస్తవాన్ని చెప్పి తేలితేనే ప్రమేయం ఉంటేనే దానికి సంబంధించిన దాంట్లో ఎఫ్ఐఆర్ కట్టండి. మీరు దానికి సంబంధించిన దాంట్లో దాన్ని చేయాలి. ఆ విధంగా చేయకుండా వస్తున్నాయి కాబట్టి దీన్ని మార్చాలి అని చెప్పేసి అనటం అనేది ఎక్కడో ఒకటి 2 కేసులు ఉదాహరణగా తీసుకొని ఈ విధంగా దానికి సంబంధించిన దాంట్లో చేయటం అనేది మెజారిటీ ప్రజానీకాన్ని అసలు జరగలేదా, ఇంట్లో మ్యానిపులేట్ చేయలేదంటే మేము చేయలేదని మేము రూల్ అవుట్ చెయ్యం. జరిగి ఉంటాయి, ప్రభావితం కలిగిన వాళ్ళు చేస్తారు కొంతమంది. కానీ ఆ ప్రభావితం చేయగలిగిన వాళ్ళు చేసిన దాన్నే ఉదాహరణగా తీసుకొని మెజారిటీ మహిళలు ఏదైతే ఉందో వాళ్ళకు ఉపయోగపడుతున్నది ఏదైతే ఉందో బలహీనంగా ఉన్న వాళ్ళందరికీ ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళకున్న హక్కుని, వాళ్ళకున్న ఏదైతే చట్టబద్ధమైన అవకాశాన్ని పోగొట్టడం అనేది చాలా అన్యాయమైన విధం. కాబట్టి ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి దీనింటి మీద కూడా మేము తప్పనిసరిగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం, దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. దీని భవిష్యత్తులో కూడా దీని గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీకు చట్టాలపై పూర్తి అవగాహన కల్పించి ఒక మహిళ మీద ఎటువంటి చెడు ఆలోచన కలగకుండా ఇటువంటి మృగాల మీద అంటే వాళ్ళకి భయం కలిగే విధంగా ఒక అవగాహన సదస్సులు లాంటివి నిర్వహించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పాఠశాల స్థాయి దగ్గర నుంచి మీరు చెప్పినట్లుగా పాఠశాల స్థాయి దగ్గర నుంచి స్త్రీ పురుష సమానతని బోధించే పాఠ్యాంశాలని వాళ్ళకి బోధనాంశాలుగా చేర్చాలి. అదేవిధంగా ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి వాటన్నిటి పట్ల ఎవరి శరీర ధర్మాలని వాళ్ళకి అర్థం చేయిస్తూ అదేవిధంగా సంబంధించి అసహజమైనదిగా ఒక ప్రకృతి విరుద్ధమైన విషయంగా కాకుండా అట్లా దాని చుట్టూ అనేకమైన ఒక మిత్ అనేది ఏర్పాటు చేయబడింది. స్త్రీ పురుషుల ఒక స్త్రీ ఎట్లనే పురుషు ఎట్లనే ఒక వేరు సంబంధించిన ఒక
ఒక జెండర్ మార్పే తప్ప మనిషిగా అన్ని రకాల లక్షణాలు ఒకటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆ విషయాలన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఆ సంబంధించిన హక్కుల గురించి కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు అధికులు ఒకళ్ళు 2వ తరగతి అని చెప్పేసి భావించకుండా స్త్రీ పురుషులు ఇద్దరు సమానులైన ఆ భావజాలాన్ని మనం మొత్తం కూడా మాట్లాడి ఆధిపత్య భావజాలాన్ని బద్దలు కొట్టే ఏ విధమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రోధి చేసి ఆత్మరక్షణ సంబంధించిన దాంట్లో ఇక్కడ మేము ఒక విషయం చెప్తామండి. దీన్ని చేసేటప్పుడు మొత్తం కూడా ప్రభుత్వమే గుర్తించింది. ఏమని గుర్తించింది? ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత అనేక పెద్ద చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చలు జరిగేటప్పుడు ఏమన్నారంటే చాలా మంది యూనివర్సిటీలో అమ్మాయిలు మమ్మల్ని కొంతమంది ఆకలిగొనే చూపులతో చూస్తున్నారు, ఆహార పదార్థాలుగా చూస్తున్నారు అని చెప్పి ఒక చర్చ జరిగినప్పుడు ఆ చర్చ జరిగినప్పుడు దానికి గల మూలం ఏమిటి అని చెప్పేసానంటే చాలా మంది అప్పుడు మాట్లాడారు, చాలా మంది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. రోడ్డు మీద మిఠాయి ఉంటే కుక్కలు ముట్టకుండా ఉంటాయా అని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడారు. ఒక తినే ఆహార పదార్థాలతో కూడా పోల్చారు. అంటే వాళ్ళు పోల్చటం అనే దాన్ని పోల్చారు కాబట్టి బహిరంగ వచ్చింది కాబట్టి మనకు తెలిసింది వాళ్ళ భావాల్లో ఉన్నది అదే. ఆ భావజాల పరంగా ఏదైతే అట్లాంటి ఉన్నదో ఒక ఆహార పదార్థము వాడుకుని ఒక శారీరక అవసరాల కోసం వాడుకుని ఒక టూల్, ఒక వస్తువుగా ఆమెను ఏదైతే భావిస్తూ వచ్చారో ఈ భావిస్తూ వచ్చిన దాన్ని మార్చడం కోసం మీరు అన్నట్లు విద్యా విధానం దగ్గర నుంచే పాఠశాలల దగ్గర నుంచి కాలేజీల్లో కానీ ఉన్నత స్థాయిలో కానీ అనేక డిబేట్లు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మార్చదలుచుకుంటే మారుస్తుంది. ఏమనంటే ఇప్పుడు మన ఎయిడ్స్ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పోలియో గురించి చాలా మంచి యాక్టివిటీ తీసుకున్నది, పోలియో గురించి కూడా. అట్లనే ఎయిడ్స్ గురించి కూడా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చాలా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి దాని తర్వాత వస్తుంది కాబట్టి అది దాంట్లో ఏ కోణం ఉందో తర్వాత విషయం. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందంటే ఆయన మహిళల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఎట్లా ఉండాలని మాట్లాడారు తప్ప అసలు ఆడవాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇట్లా రాకుండా ఉండటం అనేది ఇది వివాహేతర సంబంధాలు నడపడం, ప్రాస్టిట్యూషన్ నడపడం తప్పని యాంగిల్ రావాలి అక్కడ. ఆ విధంగా పోయి మీరు ఇట్లా సేఫ్ గా ఉండండి, పొరపాటు చేసుకోండి అనే విషయంలో ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా ఒక ప్రచారం అనేది సాగింది. ఒక పెద్ద ఎత్తున కళాజాతలు సృష్టించారు, పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టారు ప్రభుత్వము. అంటే ఇప్పుడు మనం రిపబ్లిక్ డే పెరేడ్లో పెడతారు కదండి, చాలా పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి ఒక పెద్ద కళాకారుల బృందాలను పెట్టేసి చాలా మోటివేట్ చేసి కరపత్రాలు వేసి స్క్రీన్లు పెట్టి ప్రచారం చేసి ఎంతో పెద్ద ఎత్తున అంత ఊరు వాడ మొత్తం అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కాబట్టి అలాంటి ప్రచారము ఏమంటుందంటే అలాంటి ప్రచారాన్ని ఎందుకు ప్రభుత్వం దానికి కేటాయింపులు చేయదు? ఇప్పుడు నిర్భయ ఫండ్ ఉంది, నిర్భయ ఫండ్ సంబంధించిన దాంట్లో ఈ నిర్భయ సంబంధించిన ఈ విషయాలన్నిటిని కూడా ఏదైతే స్త్రీ పురుష సమానత్వాన్ని బోధించి ప్రబోధించే అంశాలన్నిటినీ కూడా ప్రచారంలో తీసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా అందులో భాగమే. కాబట్టి అనేక కాలేజీ స్థాయిలో కూడా వాళ్ళకి అంత ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్, ఈరోజు ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ కాలేజీల్లోనూ పని ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలోనూ అన్నిట్లో కూడా ఈరోజు పెట్టాలి. ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ పెట్టని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో రైట్ ఉంది. కానీ ఈ రోజు మొత్తం ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ కనుక పెట్టకుండా ఆ రిపోర్ట్ అవుతున్న దాని మీద ఏ అధికారులతో పర్యవేక్షిస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఉన్నది, దాంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి రెగ్యులర్ గా వస్తున్న దాంట్లో. ఆ కమిటీలో ఏముండాలి? పోలీస్ అధికారులు ఉండాలి, ఎన్జిఓల నుంచి ఉండాలి, మహిళా సంఘాల దగ్గర నుంచి ఉండాలి, న్యాయాధికారుల నుంచి ఉండాలి, అనేక మందితో కూడిన కమిటీ ఉన్నది. ఇప్పుడు మహిళా సమస్యల గురించి మాట్లాడుతూ మారాలని కోరుకునే వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, గౌరవించాలి, గుర్తించాలి, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాలను కూడా ఈ రోజు పట్టించుకోకపోవడం కూడా వీళ్ళ దగ్గర నుంచి జరుగుతూ ఉంది. ఏదో కాకిగోల్లాగా మాట్లాడటం, తీసి పక్కన పడేయటం, ఏదో మాట్లాడతారులే అని చెప్పేసి లైట్ గా తీసుకోవడం, దాన్ని కూడా అది కూడా ఒక ఆధిక్యత భావజాలంలో నుంచి వచ్చింది. ఎదుటి వాళ్ళు చెప్తున్నారు వినిపించకపోవడం అనేది, మాకు అన్ని తెలిసినవి మేము అన్ని చేయగలుగుతాం, మమ్మల్నే ప్రశ్నిస్తారనేది ఒక ఆధిక్యత భావజాలం అనుగుణమైన మన వాళ్ళకి పేరుకుపోయి ఉండటం వల్ల ఇలాంటివన్నీ కూడా ఒక ప్రచార సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా చేయకపోవడం, ఎక్కడికెక్కడ పర్యవేక్షణ కోసం ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ మీద మానిటరింగ్ చేయడానికి ఒకటి, ఫిర్యాదు అవుతున్న అన్ని చోట్ల అన్ని స్టేషన్లో ఫిర్యాదు అవుతున్న కేసులన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ఒక సెంట్రల్ టీము, ఇట్లాంటి అనేక సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా రూపొందించారు. ఈ రూపొందించిన సిస్టమ్ అయితే బాగుంది, కానీ దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ యంత్రాంగాన్ని రూపొందించడంలో విఫలమయ్యారు. అదేవిధంగా షార్ట్ స్టే హోమ్స్ చాలా మంది పెట్టారు. అంటే పిల్లల కోసమో పెద్దల కోసమో ఆర్థికంగా లేకపోవటం వల్ల కుటుంబాల్లో వాళ్ళ మీద ఆధారపడి ఉండటం మూలాను హింసను భరిస్తూ వాళ్ళ మొత్తం కూడా హత్యలకు గురి కాబడుతున్న స్థితి ఏదైతే ఉందో అక్కడ నుంచి వాళ్ళు
వాళ్ళు బయటపడిపోయి షార్ట్సేమ్లో ఉంటూ తమ బిడ్డల్ని తమ కాపాడుకుంటూ తమ ప్రాణాలని కాపాడుకుంటూ ఆ విధంగా తిరిగి వాళ్ళు బతకడానికి కావాల్సిన భరోసా అనేది ఈరోజు షార్ట్సే హోమ్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇక్కడ ఎన్ని చోట్ల షార్ట్సే హోమ్లు ఉన్నాయనే విషయం మనకు తెలుసు. ఎన్ని చోట్ల ఈ రోజు కుటుంబ హింసకు గురవుతున్న వాళ్ళందరికీ మేము ప్రొటెక్షన్ ఆఫీసర్లు పెట్టాము, ఈ రోజు పీడీని పెట్టాము, ప్రొటెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ల దగ్గరికి మీరు వెళ్ళవచ్చు అని చెప్పేసి ఎంతమందితో ఇట్లా ప్రచారం అయిందో చెప్పండి. ఈ రోజు చాలా మంది చెప్పారు సింగిల్ స్టాఫ్ పెట్టాము, మేము ఆ సింగిల్ స్టాఫ్ దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పన్నారు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి, ఎవరి దగ్గర గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. ఈ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల వాటిని ఉపయోగించాలి. ఈ రోజు అట్లాంటి అనేక ప్రసార మాధ్యమాల ద్వారా లేదా కళాజాతల ద్వారా వాళ్ళ స్క్రీన్ మొత్తం సినిమాల ద్వారా ప్రదర్శించడానికి, అదేవిధంగా కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తుల ద్వారా విషయాన్ని తీసుకొని వెళ్ళడానికి గ్రామాన వీధి వీధిన మొత్తం పల్లె ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి నలుగురు గుమ్మిగూడే ప్రాంతాలన్నిటికీ కూడా తీసుకొని వెళ్ళడం, సినిమాల్లో ఇట్లా యాడ్లు లాగా వేయడము, అట్లానే టీవీలో యాడ్ లాగా వేయడము, ఒక అవగాహన కార్యక్రమాలన్నిటిని కూడా ఇందాక ఏదైతే అంటున్నారో చట్టాల యొక్క సీరియస్నెస్ చెప్పడంతో పాటుగా అది మన స్త్రీ పురుష సమానత్వాన్ని బోధించే విషయాలు చెప్పాలి, చట్టాలు ఉన్న సీరియస్నెస్ చెప్పాలి. ఈ విధంగా వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటాన్ని అనే దాని మీద క్షణికోద్రికంతో చేసేవాళ్ళు ఉన్నారు, ప్రీ ప్లాన్డ్ గా చేసేవాళ్ళు ఉన్నారు. తన యొక్క హీరోయిజాన్ని అంటే ఏ లక్ష్యం లేని వాళ్ళు, ఏ దిశ లేని వాళ్ళు, అంటే దిశ అంటే ఎటువంటి ఒక జీవితంలో ఒక సాధించాలని కానీ సాధించడం అనే దాన్ని ఏంగా పెట్టుకొని ఆ విధంగా బతకడం అనే ఒక ఆలోచన కూడా చేయలేని స్థితిలో ఈ రోజు మన వ్యవస్థ అనేది ఉన్నది. అట్లాంటి ఒక రకమైన ఒక అట్లా తిరుగుతున్నది ఏదైతే ఉందో, ఒక బాధ్యత లేని ఒక తరం ఏదైతే ఉందో ఆ బాధ్యత లేని తరాలు కూడా ఈరోజు ఇంత హింస కూడా పెరగడానికి కారణమైంది. కాబట్టి ఎన్ని కూడా మారడానికి కావాల్సిన సాంస్కృతిక చైతన్యం అనేది ఒక రకమైన వాళ్ళ యొక్క ఆలోచన కోణాలని సంస్కరించడానికి ప్రభుత్వం వైపు నుంచి తప్పనిసరిగా చెయ్యాలి. దానికి తగిన ఫండ్స్ కూడా ఉన్నాయి, దానికి తగిన కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి, యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. ఇవన్నీ రూపొందించుకోవడం ద్వారా మాత్రమే మనం ఆశించిన ఫలితాన్ని ఏదైతే పొందగలుగుతాం. అట్లా ఏమీ వెళ్ళకముందే అదే ఒక సామెత ఉంది, నిజం అనేది చెప్పుల్లో కాళ్ళు పెట్టక ముందు అబద్ధం అంటే భూప్రదక్షిణ చేసి వచ్చిందంట. నిజం అనేది ఇంకా చెప్పుల్లో కాళ్ళే పెట్టాల, కానీ అబద్ధం అనేది మొత్తం కూడా భూమి కూడా ప్రదక్షిణ చేసి వచ్చేసింది. ఇక్కడ ఈ చట్టాలు ఇవన్నీ కూడా చేసి ఈ చట్టాలన్నీ అమలు చేయడానికి కావాల్సిన యంత్రాంగాన్ని రూపొందించి దీన్ని మొత్తం కూడా గ్రామాన అన్ని గ్రౌండ్ లెవెల్ వరకు గ్రాస్ రూట్ వరకు తీసుకెళ్లకుండానే విఫలమైందనే ఒక రకమైన వాదనని మొత్తం ప్రచారం పెట్టేసి దీన్నే మొత్తం కూడా పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసేసి ఇక మొత్తం కూడా కేసులు ఎత్తేసే విధంగా ఈ పోరాడి సాధించుకునే చట్టాలని, పనికొచ్చే చట్టాలు, ఉపయోగపడే చట్టాలు, అవసరమైన చట్టాలు వీటన్నిటిని కూడా ఎత్తేసే విధంగా ఈ రోజు వ్యవహారం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళా సంఘాలుగా. ఇలాంటి కార్యాచరణ వల్ల మహిళా సమస్యలు మారవు, మహిళల యొక్క హింస, మహిళలపై జరుగుతున్న హింస మారదు. కాబట్టి హింస సంబంధించి తగ్గాలంటే విధానాలు మారాలి, ఆలోచన మారాలి, దృక్పథం మారాలి, దాని మీద ఇట్లాంటివన్నిటి గురించి కూడా మారాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మా ప్రేక్షకులకు సంబంధించి ఇంకా వంటింటికే పరిమితం అయ్యి ఇంకా ఇంట్లో చాలా మగవాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతూ ఇటు ప్రేమబంధులు అటువంటి వాటితో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి ఆడపిల్లలకి, మహిళలకి మీరు ఇచ్చే పిలుపు అంటే ఒక ధైర్యంగా మేమున్నాం, ముందుకు రండి, ఎటువంటి ఇబ్బందులు కూడా పడొద్దని చెప్పే ఒక స్టేట్మెంట్ మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనం ఎంతటి వారమైనా వంటిల్లే మన ధ్యేయంగా తరతరాలుగా మనదరం నిర్దేశించింది. ఆ నిర్దేశించిన దానికి అనుగుణంగానే మనం అన్నింటిలోనూ చూస్తూ ఉన్నాం, అందరూ చెప్తూ ఉన్నారు. ఎంత చదివినా ఒక ఇంటికి ఒక 5 చేతులు పెట్టాల్సిన వాళ్ళమే, ఒక ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళని చెప్తున్నారు. ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళకు ఒక జీవితం ఉందని, వాళ్ళకి సంబంధించిన దాంట్లో వంటిల్లే వాళ్ళ యొక్క ధ్యేయం కాదని, వంటింటికి సంబంధించిన దాంట్లో పరిమితం అవ్వాల్సిన అవసరం లేదా, అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని చెప్తున్నప్పటికి కూడా కానీ చివరికి మీరు ఎంత వాళ్ళైనా మీరు వంట చేస్తారా అని అడుగుతారు మన దగ్గరికి వచ్చి. వాళ్ళు ఏ రకమైన బాధ్యత నిర్వహించవచ్చు. ఆఖరికి వాళ్ళు చాలా కీలకమైన దాంట్లో ఉన్న మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వంట చేస్తారా అని అడగరు కదా. ఈరోజు మీరు వంట చేస్తారా అండి అని చెప్పేసి ఒక బాగా ప్రాముఖ్యత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు వంట వచ్చా, మీరు వంట చేస్తారని అడగరు. ఆడవాళ్ళు కనుక ఒక ప్రముఖమైన స్థానంలో కనుక ఉంటే, అది మహిళ కనుక అయి ఉంటే మీకు వంట చేయటం వచ్చా అని అడుగుతారు. అదేంటంటే మీరు ఎంతటి వారైనా కానీ వంటగదిలో మన వాళ్ళ ఫోటోలు కూడా పెడుతుంటారు, వంట చేస్తూ కాఫీ పెడుతూ మీ భర్తకి ఎప్పుడైనా కాఫీ ఇచ్చారా, మీరు ఇంట్లో వంట చేస్తారా, మీ అత్తమామను చూసుకుంటారా, ఇట్లాంటివన్నీ మన విధి విధానాలు ఏదైతే చెప్తున్నాయో ఇది కాదు. ఆడవాళ్ళ యొక్క
పెళ్ళే ఆడవాళ్ళ యొక్క జీవిత ధ్యేయం కాదు, మగవాళ్ళ యొక్క ఉద్యోగాలు మగవాళ్ళ జీవిత ధ్యేయం కాదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జీవిత ధ్యేయాలు, వాళ్ళ యొక్క పని, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎదుగుదల, ఇవన్నీ జీవిత ధ్యేయాలుగా కావాలి. కాబట్టి మన యొక్క ఎదుగుదల అంతా వంటిలోని కుదించి పెట్టిన వ్యవస్థలోని మార్చాలని మేము కోరుకుంటున్నాం. మనం వంటిలికి పరిమితమయ్యి అక్కడ మన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటిని కూడా కుదించుకొని మనం ఏమి కాకుండా మరుగుజ్జులుగా అయ్యి వండి పెట్టే వాళ్ళుగా, తుడిచిందే తుడిచి వండిందే వండి వడ్డించిందే వడ్డించి మొత్తం కూడా ఒక మసిగుడ్డలుగా జీవితాంతం వంటిలో ఉండే పొగకొట్టాలాగా మనం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడి మొత్తం కూడా మనం అనేక విధానాలుగా ఎదగాలని, ఆ విధంగా ఎదగడానికి సంబంధించిన దాంట్లో ఎవరో వచ్చి మనకు సహాయం చేయరు. మనమే ఈ ఆధిక్యతా భావజాలను వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆధిక్యతా భావజాలాన్ని అణువణువున మన పట్టి పీడిస్తున్నాయి, మనల్ని అణిచివేస్తున్నాయి, మన ఆలోచనలంతా కూడా అవే మనం నిండేస్తున్నాయి. అందుకని ఒక మంచి రచయిత, మహిళా రచయిత, శ్రీవాద రచయిత్రి విమల గారు ఈ మాట అన్నారు. అన్నారంటే, ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, కానీ వంటింటి గిన్నెలన్నిటిపైన మా నాన్న పేరే అని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే వంటింటి గిన్నెల మీద ఉన్న ప్రాపర్టీ అంతా నాన్నదే, ఈ వంటింటి సామ్రాజ్యానికి మన అమ్మే రాణిగా, తర్వాత మనం రాణులుగా, మనం మొత్తం రకరకాల వంటలు చేసేవారుగా మాత్రమే కాదు, వంట దగ్గర విలువ వచ్చే దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మగవాళ్ళు ఆక్రమిస్తారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్లో లేకపోతే డబ్బులు వచ్చే హోటల్లో చెఫ్లు వీళ్ళని ఆడవాళ్ళు పనికిరారు. అక్కడ మాత్రం మగవాళ్ళ చెఫ్, అక్కడ మాత్రం వాళ్ళు డబ్బులు వచ్చే వాటికి, అంటే ఒక డబ్బులు వచ్చే శ్రమ దగ్గరికి వచ్చేసరికి అది మగవాళ్ళది గాను, డబ్బు రాని శ్రమ సంబంధించిన దాంట్లో ఏది కుటుంబం చేసే శ్రమ ఏదైతే ఉందో ఈ శ్రమ విలువలేని శ్రమగా దీన్ని మార్చివేస్తున్నారు. ఏ శ్రమకైనా విలువ ఉండాలి. కాబట్టి మనం చేస్తున్న ఈ రోజు కుటుంబ హింసకు కూడా విలువ ఉండాల్సిందే. విలువ లేకుండా చేస్తున్నదే ఆధిక్యత భావజాలం. దాన్ని మనం సహించాల్సిన అవసరం లేదు. మనం వంటలు చేయొద్దని చెప్పేసి అంటారు. మనకి ఎట్లయితే ఆ బాధ్యత ఉందో అందరికీ బాధ్యత. ఆడవాళ్ళు వంటలు చేయాలి, మగవాళ్ళు వంటలు చేయాలి. వంట చేయటం ఒక్కటి మాత్రమే మన యొక్క పరిస్థితి కాదు. మన పరిస్థితి వంట చేయటం, మనం తినాలి, అందరం చేసుకోవాలి అవసరాలకు అనుగుణంగా. దానితో పాటుగా అదనంగా మనకి ఈరోజు ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి, సామాజిక బాధ్యతల్లో పాల్గొనాలి. మన సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు ఏది మంచి ఏది చెడు మనకు ఒక ఆర్థికంగా నిలబడగలగటం అనేది మన మీద హింస తగ్గడానికి కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి ఆర్థికమైన స్వాతంత్రం అనేది కూడా మహిళలకి చాలా అవసరం. ఆర్థిక స్వాతంత్రం వాడు సాంస్కృతిక చైతన్యం కూడా మనకు వస్తుంది. కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని మనం బోధించడం కాదు, దాన్ని అలవర్చుకోవడం అనేది మనకు అర్థమవుతుంది. మనంతటా మనం లొంగి ఉండటం కాదు, మనం అంతటా ఎదిరించడం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఎదిరించడానికి, ఆ విధంగా లొంగి ఉండకుండా ఉండడానికి, మన చేతులంతరం చేసుకోవడానికి మనందరూ అన్ని వేళలా అన్ని టైంలోనూ అప్రమత్తంగా ఉండాలని, మనపై జరుగుతున్న హింసను తిప్పికొట్టడానికి మనందరూ కూడా జాగృతితో ఉండాలని, అందరూ కూడా కలిసి మనం ముందుకు వెళ్లి తరతరాలుగా మనం పీడిస్తున్న పీడన ఏదైతే ఉందో పితృస్వామిక పీడన, ఈ పీడన నుంచి బయటకు రావడానికి మనం అందరూ నిత్యం కూడా విద్యార్థులాగా అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి, ఈ రోజు పితృస్వామి విధించుకొని సమానత్వం బోధించడానికి ముందుకు రావాలని చెప్పేసి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు మార్నింగ్ డేబిట్. మళ్ళీ రేపు మార్నింగ్ కొన్ని ప్రధానమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.